వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేనైతే ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. నేనైతే ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి చెట్ల నుంచి కొన్ని శంకుపూలు కోసాను. వాటితో కషాయం చేద్దామని. ఈ శంకుపూలతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా బ్యూటీ పర్పస్కి అయినా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే దాంట్లో కొంచెం జింజర్ యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు లెమన్ స్క్వీజ్ చేసేటప్పుడు గమనిస్తే అది బ్లూ కలర్ నుండి పర్పుల్ కలర్కి చేంజ్ అవుతుంది. చాలా బాగుంది కదా. నాకు మా సిస్టర్ చెప్పారనమాట. అయితే దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా కషాయం తాగేసి యోగా స్టార్ట్ చేశాను అనమాట. ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ పొంగనాలు దాంట్లోకి కారం చేశారు. అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి బ్యాక్ టు స్టడీస్ అనమాట. నాకు ఈ మంత్ 22 MBA ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా లంచ్కి అయితే అమ్మ చిత్రాన్నము దొండకాయ తాలింపు చేశారు. ఈ రెండు నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. 1 hour later. ఇంకా అలా 1 hour లంచ్ తింటూ సినిమా చూసేసాను. ఇంకా మళ్ళీ బ్యాక్ టు స్టడీస్ అనమాట. నేను MBAకే కాకుండా CDSకి కూడా ప్రిపేర్ అవుతున్నాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్. ఈ రెండుకి టైం మేనేజ్ చేసుకుంటున్నాను. 2 hours లాగా. ఇక అయితే కొన్ని గ్రాసరీస్ అయిపోయాయని ఎస్టర్డే నేను అమ్మ ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని వచ్చాము. అవి ఒక్కొక్కటిగా కంటైనర్లో నింపుతున్నాను. ఈరోజైతే మాకు ఇక్కడ వర్షం పడుతుంది సడన్గా. క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా అని ఈవినింగ్ స్నాక్స్కి బొరుగులు మిక్చర్ చేస్తున్నాను.
నేనైతే సింపుల్గా చేశాను బొరుగుల మిక్చరు. ఈవినింగ్కి మిద్దపైకి వెళ్ళి అలా క్లైమేట్ని చూస్తే చాలా చాలా బాగుండింది. మీరు కూడా చూడొచ్చు. ఆరెంజ్ కలర్ స్కై చాలా బాగుండింది అసలుకి. ఇక ఇప్పుడైతే కార్తీక మాసం కాబట్టి మేము చాలా తొందరగా దీపాలు పెట్టేస్తాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.